కూడా కంప్లీట్ చేస్తే పిల్లలకి మంచి రూములు వస్తాయి. ఆ ఉద్దేశంతో నేను ప్రియా ఇంజనీరింగ్ కంపెనీ ప్రాజెక్ట్ వాళ్ళని నేను రిక్వెస్ట్ చేశాను. రిక్వెస్ట్ చేస్తే ఆ 4 రూములు వాళ్ళు కంప్లీట్ చేస్తా ఉన్నారు. దానికి ఫ్లోరింగు, తర్వాత వచ్చి పెయింటింగ్స్, ఎలక్ట్రిఫికేషన్ ఉన్నాయి. ఆ పార్ట్ వరకు మేము చేస్తామని ఇక్కడ రావటం జరిగింది. వారు ఇమీడియట్గా టేకప్ చేసేసి దాన్ని 1 మంత్లో కంప్లీట్ చేస్తా ఉన్నారు. వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రియా ఇంజనీరింగ్ కంపెనీ ప్రాజెక్ట్ శ్రీనివాసరెడ్డి గారు. అదేవిధంగా ఇదే స్కూల్లో చదివి ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి రాజ్పూరి రంగా అనే యొక్క విద్యార్థి ఈరోజు యాక్చువల్గా వీళ్ళు చిన్న ఒక స్టేజ్ని పిల్లలకి అసెంబ్లీకి స్టేజ్కి యాక్చువల్గా డొనేట్ చేశారు. ఆ రంగాన్ని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తాను. ఇప్పుడు హెడ్ మాస్టర్ చెప్పారు, సార్ మీ స్టూడెంట్ అని సార్ ఆయనని. నాకు నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే నా స్టూడెంట్ తన చదివిన స్కూల్లో ఈ విధంగా ఆ స్కూల్కి మళ్ళీ ఒక డొనేట్ ఎంత కావచ్చు, అది రూపాయి కావచ్చు, 1,00,000 కావచ్చు, 1 కోటి కావచ్చు, 10 కోట్లు కావచ్చు, ఏదైనా చేసినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా డాక్టర్ ఆర్ శివకుమార్ మేజర్ ఆయన ఇచ్చి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీకి డొనేట్ చేశారు. వారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నెల్లూరులో ఈరోజు సిటీలో 54 స్కూల్స్ ఉన్నాయి. అవి ప్రైమరీ కావచ్చు, హై స్కూల్ కావచ్చు. అందులో 15 హై స్కూల్స్ ఉన్నాయి. మొదటి పేజీలో 15 హై స్కూల్స్ని మోడర్నైజ్ చేయాలనే ఉద్దేశంతో విఆర్ హై స్కూల్ చేశాను. మిగతా అన్ని స్కూల్స్ కూడా అనేక మంది దాతలు రిక్వెస్ట్ చేశాను. నెల్లూరులో చదివి బాగా డెవలప్ అయ్యి ఇతర దేశాలకు పోయిన వాళ్ళు, ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా యాక్చువల్గా యాక్సెప్ట్ చేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక స్కూల్ తీసుకొని చేస్తున్నారు, ఆర్ఎస్ఆర్ స్కూల్. అదేవిధంగా ఎంపీ బీదా మస్తాన్ రావు గారు ఒక స్కూలు, అదేవిధంగా జిగ్మా వాళ్ళు ఒక స్కూలు, అదేవిధంగా ఎన్సీసీ వాళ్ళు నారాయణ గ్రూప్ వాళ్ళు విఆర్ఐ స్కూల్ చేశారు. రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు అడిగాను, వారు ఒక స్కూల్ చేస్తాను ముందుకు వచ్చారు. ఏఎంఆర్ గారు నేను ఒక స్కూల్ చేస్తా ఉన్నారు. డాక్టర్ భాస్కర్ అమెరికాలో ఉంటారు, ఆయన నేను స్కూల్ తీసుకుని చేస్తా ఉన్నారు. ఇట్లా అనేక మంది సౌరాష్ట్ర కంపెనీ వాళ్ళు మేము స్కూల్ తీసుకొని చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఆంటోనీ కంపెనీ వాళ్ళు కూడా మేము ఒక స్కూల్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. వీళ్ళందరూ స్టార్ట్ చేశారు. వీటితోటే వర్క్ బోర్డ్లో ఒక మంచి స్కూలు ఆ ఏరియాలో లేదు, దానికి కూడా ఒక మంచి స్కూల్కి యాక్చువల్గా అడిగాను. సీఎం రమేష్ వాళ్ళ బ్రదర్ వాళ్ళు ముందుకు వచ్చారు. ఈ విధంగా ఎడ్యుకేషన్ అల్టిమేట్గా డెవలప్ కావాలంటే ఎడ్యుకేషనే. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే చదవబట్టే. అందుకని హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పేదలు నిరుపేదలు ఇవ్వటం ఈ ప్రభుత్వ లక్ష్యం, గౌరవమైన ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఆ యొక్క లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని నెల్లూరులో ఫస్ట్ ఈ 15 హై స్కూల్స్ చేసి తర్వాత మిగతా స్కూల్స్ కూడా చేస్తాం. ఈ దాతలు ఎవరైతే ముందుకు చేశారో వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం.